రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇండ్లను కోల్పోయిన అడ్డగుంటపల్లి మాదిగల కుటుంబాలను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇండ్లను కోల్పోయిన గోదావరికని పట్టణంలోని 48వ డివిజన్ అడ్డగుంటపల్లి మాదిగల కుటుంబాలను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సిపిఐ సీనియర్ నాయకులు కందుకూరి రాజారత్నంతో పాటు పలువురు బీఆర్ఎస్, సిపిఐ, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పరామర్శించారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అడ్డగుంటపల్లి గ్రామంలో గ్రామం ఆవిర్భావం నుండి నివసిస్తున్న సీనియర్ పాత్రికేయులు, దళిత నాయకుడు బొంకూరి మధు మరో నలుగురికి ఇందిరమ్మ ఇండ్లలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ను డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ పేరిట విధ్వంసం సృష్టిస్తూ పేద బీదలను మరింత బీదలుగా మార్చేందుకు శాసనసభ్యులు ప్రయత్నిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. అడ్డగుంటపల్లిలోని అబ్దుల్ కలాం విగ్రహం నుండి కళ్యాణ్ నగర్ చౌరస్తా వరకు ఒక సైడు రోడ్డు పూర్తి అయి 2 నెలలు కావస్తున్నా కావలసుకునే నిరుపేదలైన బొంకూరి మధు మరో 4 కుటుంబాల వారి ఇండ్లను కూల్చివేయించారని ఇది సరైన విధానం కాదన్నారు. వాస్తవాలు మాట్లాడితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి కోసం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఎవరు వ్యతిరేకులు కారని, రోడ్డు వేసిన 2 నెలలకు కూల్చివేయడం అంటే ఇది కక్ష సాధింపు చర్య అని పేర్కొన్నారు. ఈరోజు బొంకూరి మదన గత 50 ఏళ్ళుగా ఇక్కడనే నివాసం ఉంటా ఉన్నాడు. గోదావరికనిలో అభివృద్ధి పేరిట, రోడ్ల వెడల్పు పేరిట, రోడ్ల సుందరీకరణ పేరిట ఆనాడు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు టీయూఎఫ్ఐడిసి నుంచి ఒక 100 కోట్లు, డిఎంఎఫ్టీ నుంచి ఒక 54 కోట్లు, అమృత్ స్కీమ్ నుండి 250 కోట్లు నిధులను ఇచ్చిన. దాన్ని ఏ విధంగా అంటే ఒక వాడకు మేము ₹1 పెట్టాము, ఇట్లా రకరకాలు చేసాం. ప్రస్తుత ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరిట కార్యాచరణ చాలా సంతోషం. దీనికి ఎవరము కూడా అడ్డు కాదు, మేము దానికి ఎవరము కూడా ఆటంకం. తను గెలిచిండు, తను చేసుకుంటూ మేము పలు సందర్భాలలో డిమాండ్ చేస్తూ కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ రోడ్డు వెడల్పుల పేరిట నష్టపోతూ ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని ఇప్పించేటువంటి వాళ్ళు ఇల్లీగల్గా చేసుకున్నా ఏది చేసుకున్నా 40-50 ఏళ్ళ నుంచి వెళ్ళి కట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇల్లును కానీ ఆ యొక్క సెటర్ను కానీ కూల్చేస్తే ఓ 30-50 వేల రూపాయలు కూల్చినట్టే లెక్క. మళ్ళీ వాళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ ఒక 50,000 కనీసం కట్టుకోవడానికి ఎలాగ ఇయ్యరు, ఆ కూర్చడానికి జరిగినటువంటి నష్టం ఇచ్చినట్టయితే బాగుంటుంది. అనేక నిధులు ఉంటాయి. ఇలా సింగరేణి నుండి నిధులు తెస్తున్నారు, తీసి నిధులు తెస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా దళిత వర్గం కోసం అంబేద్కర్ యువజన సంఘం పక్షాన అనేక ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దళిత కుటుంబాలకు న్యాయం చేయడం కోసం పాటుపడ్డటువంటి బొంకూరు మధు గారు మనొక రిపోర్టర్గా అనేక సేవలు చాలా ఏళ్ళుగా అందిస్తూ ఉన్నారు. వారికి సంబంధించి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారికి అట్రాసిటీ మెంబర్గా, జిల్లా అట్రాసిటీ మెంబర్గా కూడా మేము ఇవ్వడం జరిగింది. ఏ నియోజకవర్గంలోనైనా ఒక్కరికి మాత్రమే ఇస్తారు. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దళిత వర్గానికి సంబంధించినటువంటి విషయాలు చాలామంది ఎక్కువగా ఉంటారు. అని అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు కొట్టేశ్వర్ గారిని కోరి ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి వ్యక్తికి విమోచన ఇవ్వడం, బొంకూరు మదన్న కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అనేక విధాలుగా సేవ చేసింది. అయితే ఈ యొక్క దళితులకు సేవ చేసేటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి దళిత నాయకులకు మరి ఇబ్బంది అవుతుంది అని విన్నవించినా కూడా స్పందించలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా తప్పకుండా దీని మీద స్పందించండి. వారికి నష్టపరిహారం ఇచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలి. మీరు అనేక మందికి ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఇందిరమ్మ
ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లును మన ముక్కుడు మదనకు మంజూరు చేయాలి. పోయిన వాళ్ళకి ఎవరికైతే ఇళ్ళకు నష్టం జరుగుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు మంజూరు చేయండి, వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కూరు మధు గారి ఇల్లును పరామర్శించడానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే అభివృద్ధి పేరుతో అమాయకులను అసలు మామూలుగా రోడ్లు విడుదల చేస్తే సంతోషమే, కానీ ఎక్కడైతే ఇబ్బందికరం ఉన్నదో దానికి నష్టపరిహారం కట్టకుండా ఇళ్లను కూర్చడం అనేది సరైన విధానం కాదనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మేము అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే నష్టపరిహారం ఇవ్వమని చెప్తా ఉన్నాం. అభివృద్ధి చేయొద్దని అనడం లేదు, అభివృద్ధి అవసరమే ప్రజలకు, కానీ అభివృద్ధి పేరుతోటి ఆర్థికంగా నష్టం చేయడం అనేది అది ఇబ్బందికర విషయం అనేది దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ దళితులను డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మరి దళితులకే అన్యాయం చేస్తే ఏం పద్ధతి అనేది ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనుక దళితులకు ఏదైతే ఇబ్బందులు అవుతూ ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించాలని ఇక్కడ ఎమ్మెల్యేలను మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా దళితులకు ఆ యొక్క నష్టపరిహారం ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టపరిహారాన్ని ఇవ్వాలని, అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే ఇంద్రం ఇల్లు కడుతూ ఉన్నదో మరి దాన్ని కూడా ఒక్కూరు మధు గారికి ఇల్లు కూడా లేదు. వాళ్ళ దళితులకు ఎక్కడ వేసినా గొంగడికి అక్కడే ఉన్నట్టుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దళితులను అన్యాయం చేస్తూ ఉంది. ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వం మరి ఇంద్రం ఇల్లు ఇస్తానంటారు, కనీసం ఇంద్రం ఇల్లు ఇవ్వాలని దళితులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక్కూరు మధును ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఈ ఎమ్మెల్యేపై ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం ఇక్కడికి వచ్చి లెక్కలు చూసి మరి ఎంత నష్టమైందో అంత నష్టాన్ని వారికి ఖచ్చితంగా ఇవ్వాలని, లేని ఎడల మరి దళిత హక్కుల పోరాట సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. మరి ఎంఆర్ఓ కానీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ లెటర్ పెట్టి మా డిమాండ్ను నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తామనేది ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.